బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంచలన నిర్ణయం వెల్లడించింది. ఇరాన్లో ఉంటున్న ఇండియన్స్ హెచ్చరించింది. హెచ్చరికలు జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాబోయే 48 గంటలు అత్యంత కీలకం అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎవరు బయటకు రావద్దంటూ ఆదేశించింది ఇటు కేంద్ర ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం క్షణక్షణం అక్కడ సిచ్యువేషన్స్ పడిపోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా గంట గంటకి ఉద్రిక్తతలు ఇంకా పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. గత 2-3 గంటల నుంచి చూసుకుంటే ఆ టైం లిమిట్ దగ్గర పడుతున్న కొద్దీ సిచ్యువేషన్స్ మరింత డిటోరేట్ అవుతున్నాయి. ఇటు కేంద్రం కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు ఎక్కడున్న వాళ్ళు అక్కడే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అంటూ చెప్పుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒకసారి మీరు చూడొచ్చు, ఆ లెటర్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఎంబసీ ఆఫ్ ఇండియా అంటూ కూడా చెప్పుకొచ్చింది. In continuation of previous advisories, Indian nationals who are still in Iran must stay where they are for the next 48 hours, avoiding all electric and military installations and upper floors of multi-story buildings, remaining indoors and coordinating any highway movement strictly with the embassy. Those in embassy hired hotels should stay put indoors while maintaining regular contact with on-site embassy teams. All are requested to monitor official updates closely. The embassy's emergency numbers below remain operational. ఒకసారి నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల క్రమంలో ఇండియన్ నేషనల్స్ ఇంకా ఎవరైనా కూడా ఇరాన్లో ఉంటే వచ్చే 48 గంటలు కూడా మీరు ఇండోర్లో ఉండే ప్రయత్నం చేయండి. అంటే ఇళ్లలో ఉంటే కనుక ఇళ్లలో ఉండే ప్రయత్నం చేయండి. ఎలక్ట్రిక్ లేదా మిలిటరీ ఇన్స్టలేషన్స్ దగ్గరలో ఉంటే కనుక వాటిని అవాయిడ్ చేయండి, అక్కడ ఉండద్దు. మల్టీ స్టోరీ బిల్డింగ్లో ఉంటే కనుక అప్పర్ ఫ్లోర్లో ఉండద్దు. దయచేసి ఇండోర్లోనే ఉండే ప్రయత్నం చేయండి. హైవే మూవ్మెంట్ని స్ట్రిక్ట్లీ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎంబసీతో మాట్లాడుకునే ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ ఎంబసీ హైడ్ చేసిన హోటల్స్లో కనుక ఉంటే కనుక దోస్ ఇన్ ఎంబసీ హైడ్ హోటల్స్, ఎవరైతే ఎంబసీ హైడ్ చేసిన హోటల్స్లో ఉంటే వాళ్ళు ఇండోర్స్లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్ రెగ్యులర్ కాంటాక్ట్ ఆన్సైట్ ఎంబసీ టీమ్స్తో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండనట్టు కూడా చెప్పుకొచ్చింది. ఆల్ ఆర్ రిక్వెస్టెడ్ టు మానిటర్ అఫీషియల్ అప్డేట్స్ క్లోజ్లీ. ఎంబసీ ఎమర్జెన్సీ నెంబర్స్ బిలో రిమైన్ ఆపరేషనల్ చెప్పుకొచ్చింది. +989128109115 +989128109102 +989128109109 +989932179359. అలాగే CONS, I repeat, CONS.TEHRAN Tehran, cons.tehran@mea.gov.in మెయిల్ చేయాలంటూ కూడా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎంత విధ్వంసంగా మారబోతోంది అని చెప్పేటందుకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకోవాలి. కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఇరానియన్స్ ఉండుంటే కనుక వాళ్ళు ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఒకవేళ ఇరాన్లో ఉండే ఇరానియన్స్ ఎవరైనా అక్కడ భారతీయులు ఉంటే కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వార్నింగ్ కాస్త జాగ్రత్తగా ఉండని చెప్పి. ఇది కేవలం ఇరాన్కి మాత్రమే పరిమితమా? కాదు. ఇరాన్ నుంచి పక్క దేశాలకు, మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు, కువైట్, ఖతర్, బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియా, దుబాయ్ ఈ ప్రాంతాలకు కూడా. అండ్ ఒకవేళ ఎందుకు ఈ అడ్వైజరీస్ని జారీ చేస్తుంది, ఆ టైం లైన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు అడ్వైజరీస్ని జారీ చేసిందంటే కొద్దిసేపటి క్రితం ట్రంప్ కీలకమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ 48 గంటలు మరి ముఖ్యంగా రాబోయే 12 గంటల్లో కీలకమైన దాడి జరిగే అవకాశం ఉంది అని అర్థం వచ్చేలా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో ఎక్కడెక్కడ టార్గెట్ చేసే అవకాశం ఉంది, మిలిటరీ ఇన్స్టలేషన్స్, వాళ్ళ పవర్ సెక్టర్తో పాటు కీలకమైన సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని దాడి చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇరానియన్లు బయటకు వచ్చి ఇటు ఆ పవర్ ఇన్స్టలేషన్స్ కావచ్చు, కీలకమైన బ్రిడ్జెస్ చుట్టూతో వాళ్ళు పెద్ద సంఖ్యలో చేరుకొని వాళ్ళు నినాదాలు చేయడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇరాన్ ఫ్లాగ్ని చేత పట్టుకుని వాళ్ళు పెద్ద సంఖ్యలో, వేలలో కాదు వందల్లో కాదు, వందలో కాదు వేలలో కాదు లక్షల్లో అక్కడికి జనాలు చేరుకుంటున్నారు. అండ్ ఈ క్రమంలోనే ఈ రాత్రికి ది బిగ్గెస్ట్ అటాక్ జరిగే అవకాశం ఉందని చెప్పి ట్రంప్ ఇప్పటికే హింట్ ఇచ్చాడు. సో ఇప్పుడు దాడి జరిగే అవకాశం ఉందా? ది వెరీ ఫస్ట్ పాయింట్ ఎస్ అనే మాట వినిపిస్తోంది. ఎందుకు ఈ మాట వినిపిస్తోంది? ఇన్ఫ్యాక్ట్ ఇరాన్కి సంబంధించి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం
ఏకంగా 14 మిలియన్ల మంది ఇరానియన్లు సిద్ధంగా ఉన్నారు, ఇటు ప్రాణత్యాగానికైనా సిద్ధం, నాతో సైతం ప్రాణత్యాగానికైనా సిద్ధం అని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పుకొచ్చాడు. అండ్ దీంతో పాటు ఇరాన్ అన్నిటికీ సంసిద్ధంగా ఉంది. అండ్ ఇరాన్ ఆమె కూడా కొద్దిసేపటి క్రితం బాహటంగానే మాట్లాడుతూ ఏమంటోంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఈ మాటకి బలం చేకూరింది? కొద్దిసేపటి క్రితం ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, we are crushing the terrorist regime in Iran, but we are doing so with even greater vigor. Sorry, na pronunciation ka start ayi indolchu kaka vigor and increasing forces. Yesterday we destroyed transport planes and dozens of helicopter antu cheppukostuni. Today we attacked the train tracks and bridges used the revolutionary guards. ఇప్పటికే దాడి జరిగింది. ఏమంటున్నాడు? మేము ఇరాన్లోని ఉగ్రపాలనను అణిచివేస్తున్నాం, కానీ మరింత ఉత్సాహంతో మాకు పెరుగుతున్న బలంతో ఈ పని చేస్తున్నామని చెప్పుకొస్తూనే, మేము రవాణా విమానాలని డజన్ల కొద్ది హెలికాప్టర్ని ధ్వంసం చేశాము. ఈరోజు రెవల్యూషనరీ గార్డ్స్ ఉపయోగించే రైలు మార్గాలను కావచ్చు, వంతెనలు కావచ్చు, వాటిని దాడి చేశాము. అటాక్ స్టార్ట్ అయిపోయింది. ఎస్, ఒకవేళ ఇదే కనుక కన్ఫర్మేషన్ అయితే అటాక్ స్టార్ట్ అయిపోయింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అయితే మాత్రం ఇప్పటికే ఇరాన్ మీద దాడులకు ఉపక్రమించడం జరిగింది ఇటు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా. కాబట్టి ఏ క్షణాన్నైనా తీవ్రమైన దాడికి దిగే అవకాశం ఉందనుకోవాలి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే కనుక దాడి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యిందనుకోవాలి. ఇక అమెరికా దిగడం మాత్రమే మిగిలిపోయింది, అంటే గ్రౌండ్ ఆపరేషన్ మాత్రమే మిగిలిపోయింది. ఒకవేళ దాడులు నిజమైతే కనుక జరుగుతున్న సందర్భం కనుక ఇంకా ఉన్నాయనుకుంటే ఈ సిచ్యువేషన్ ఇంకా డిటోరియేట్ అయ్యే అవకాశం ఉంది అనేది వినిపించమాట. కంప్లీట్గా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇన్ఫాక్ట్ కొలీగ్ నందు లైవ్లో అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు. నందు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నందు, ఎటువంటి డెవలప్మెంట్స్ మారే అవకాశం ఉంది? ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి? అండ్ కేంద్ర ప్రభుత్వం అలర్ట్తో ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉందనుకోవాలి? ఓవైపు భారతదేశం మాత్రమే కాదు, ఇప్పుడు మేజర్ గా ముందు భారతదేశం గురించి మాట్లాడుకుంటే ఇరాన్ గానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో పాటుగా గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కేర్ఫుల్ గా ఉండండి అంటూ భారతదేశం ఇప్పటికే కొన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళకి అంటే గైడ్ లైన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా, ఇతర దేశాలు సైతం వాళ్ళ ప్రజల్ని సురక్షిత ప్రాంతాల్లో ఉండండి, ఒకవేళ రాగలిగితే దేశం విడిచి వచ్చేసేయండి, లేదు అంటే సురక్షిత ప్రాంతాల్లో ఉండండి అంటున్నారు. ఇప్పుడు ఇరాన్ ప్రాంతం అంతా కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది. ఇప్పటికే మీరు చెప్పినట్లుగా కొన్ని దాడులు మొదలైపోయాయి. మరికొన్ని గంటల సమయంలో ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వరల్డ్ ఈజ్ గోయింగ్ టు విట్నెస్ సంథింగ్ వెరీ బిగ్. ఇప్పటి వరకు చూడని ఏదో ఒక విధ్వంసాన్ని చూడబోతుంది అన్నట్లుగా ట్రంప్ చేస్తున్నటువంటి ట్వీట్స్ కానీ కామెంట్స్ కానీ మనకు కనపడుతున్నాయి. జేడీ వ్యాన్స్ చేసినటువంటి కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. అమెరికా ఇప్పుడు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్ అసలు వెనక్కి తగ్గడానికి ఎప్పుడూ రెడీగా లేదు. దే డోంట్ ఈవెన్ హ్యావ్ ద థాట్. సో సంథింగ్ ఏదో జరగబోతోంది అనేది తెలుస్తుంది. అందరూ ప్యానిక్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. అండ్ ఇతర దేశాలు సైతం ఈవెన్ ఇంక్లూడింగ్ చైనా, జపాన్, ఇలా అన్ని దేశాలు కూడా వాళ్ళ ప్రజలు, ముఖ్యంగా ఈవెన్ గల్ఫ్ దేశాలు, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది, ఒకవేళ